హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడు నేను సంవత్సర కాలం నిల్వ ఉండేలాగా టొమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంటే నేను కాదు, అమ్మమ్మ తయారు చేస్తుంది, నేను మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా టొమాటోలను కోసాను. నేను ఆల్రెడీ ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. మా పెరట్లో టొమాటో చెట్టుకి చాలా కాయలు కాసాయి, చక్కగా మంచి రెడ్ కలర్లో పండాయి. పచ్చడి పట్టడానికి కోసేసాము అని చెప్పి. సో అవి ఇదేనండి, చాలా చక్కగా వచ్చాయి. ఇవి లైట్ రెడ్డిష్ కలర్ వచ్చినవి అనమాట. పచ్చడికి సపరేట్గా తీసాను. అండ్ ఇంకొక బౌల్ ఉంది, ఓన్లీ పచ్చి కాయలు. అవి కూడా పచ్చడికి పట్టుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సో చక్కగా అమ్మమ్మ బౌల్లో ఈ ముక్కలన్నీ కోసేసి వేసేస్తుంది. పచ్చడికి ఎట్లా అయితే సరిపోతాయో ఒక కాయని 8 ముక్కలు లేదా 6 ముక్కలుగా కట్ చేసి వేస్తుంది. ఇవి పచ్చికాయలు. సో ఇట్లా బౌల్లో వేసేసుకుని ఇప్పుడు లైట్ రెడ్డిష్ కలర్ వచ్చిన టొమాటో ముక్కల్ని కోసుకుని ఇట్లా పెట్టుకుని దీనిలో ఉప్పు పసుపు వేసుకుంటుంది. పచ్చిగా ఉన్న టొమాటోని చూపించాను కదా, అవి ఇంకా కోయలేదు. ఫస్ట్ వీటికి మాత్రం సరిపడా ఉప్పు పసుపు వేసుకుంటుంది. ఇప్పుడు ఎంతైతే ఉప్పు వేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం మళ్ళీ పచ్చడి కలుపుకునేటప్పుడు చూసుకుని ఉప్పు వేసుకోవాలి. లేదు అంటే మనకు ఉప్పు అనేది ఎక్కువైపోతుంది పచ్చడిలో. వీటిని ఇట్లా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పులుసు ఉంటుంది. ఆ పులుసులో చింతపండు పెట్టి నానబెట్టి, చింతపండు ఉప్పు పులుసు కారం అన్నీ కలిపి రుబ్బేసేసి అప్పుడు ఈ ముక్కలు అందులో కలిపి రుబ్బి తాలింపు పెట్టేసి ఉప్పు గింజలు అంటాగా తిరుమల గింజలు వేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. చూసారు కదా, అమ్మమ్మ నాకు ప్రాసెస్ అంతా చెప్తుందనమాట, ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు పచ్చిగా ఉన్న టొమాటోలు ఉన్నాయి కదా, అవి కూడా ముక్కలు కోసేసుకుని పెట్టేసుకునింది. అవి మొత్తం కలిపేసి ఉప్పు పసుపు వేసేసుకుని వీటన్నిటిని ఒక బకెట్లోకి తీసుకుంటుంది అనమాట. ముందు చెప్పింది కదా, ఈ ముక్కల్ని ఊరబెడితే ఏంటంటే దీనిలో ఉన్న నీరంతా దిగుతుంది. ఆ నీరుని తీసేసి మనం ముక్కల్ని ఎండబెట్టుకుంటామని. సో అట్లాగే బకెట్లో వేసేసుకుని సెట్ చేసుకుని మూత పెట్టేసుకుంటుంది. ఈ డే అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుని చక్కగా ఆ నీరంతా తీసేసి ముక్కల్ని మాత్రమే ఎట్లా ఎండబెట్టామో ఒక కవర్ వేసుకుని, పాలిథీన్ కవర్. సో సెకండ్ డేకి మ్యాక్సిమం ముక్కలు అనేది ఎండిపోయాయి. అండ్ థర్డ్ డే వచ్చేసేటప్పటికి చక్కగా ఎండిపోయి సెట్ అయిపోయినాయి పచ్చడికి. సో ఇప్పుడు ఒక పచ్చడి కలపడానికి ఒక బేషన్ లాంటిది తీసుకుని మెజర్మెంట్స్ ప్రకారం కారం తీసుకుంటుంది. ఆడిచ్చిన కారం అయితే చాలా బాగుంటుంది ప్యాకెట్ కంటే. ప్యాకెట్స్లో ఏంటంటే కలర్ కలుపుతున్నారు అంటున్నారు కాబట్టి ఆడిచ్చింది తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1.5 కప్ కారం తీసుకుంది. ఇంకా 1 కప్పు ఆవు పిండి మెంతిపిండి వేసుకుంటుంది. ఇప్పుడు ఒక 1/4 సాల్ట్ అనమాట, అంటే 3/4 కప్పు సాల్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే మనం ముక్కల్ని ఊరబెట్టేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా. ఇదేంటి అంటే చింతపండును నానబెట్టి పేస్ట్ చేసుకునింది అనమాట. నానబెట్టి మిక్సీ చేసుకునింది. ఈ పేస్ట్ని ఈ ఉప్పు కారం కలిసేలాగా చక్కగా కలుపుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయల్ని మిక్సీ చేసి ఇట్లా వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటుంది. అది 1 కప్ అయితే సరిపోతుంది అనమాట, చూసుకుని వేసుకోవచ్చు. అవి కూడా కలుపుకున్న తర్వాత మనం ఎండబెట్టిన టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని ఇట్లా ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి వెల్లుల్లి ఇవి మనం తీసుకున్నాం కదా, ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ముక్కలు లోపలికి వెళ్ళదు కాబట్టి బాగా కలుపుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత నూనె యాడ్ చేసుకుందాం. వేరుశనగ నూనె వేస్తున్నాం. పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది. పప్పు నూనె ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, పచ్చడి కూడా చాలా బాగుంటుంది. నూనె వేసుకుని ఒకసారి ఇట్లా కలుపుకొని సెట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. పచ్చడిలో తాలింపుకు రెడీ చేసుకుందాం. తాలింపుకు సరిపడా ఒక బౌల్ పెట్టుకుని దానిలో నూనె సరిపడా వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా
వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు కలిపి ఇలాగ తాలింపులు పోపులు యాడ్ చేసేసుకున్నాము. వెల్లుల్లి చూపిస్తుంది అనమాట. ఇట్లా వెల్లుల్లిని ఇట్లా చెత్త కొట్టి వేసుకుంటే మంచి వాసన వస్తుంది, పచ్చడి బాగుంటుంది టేస్ట్ అని చెప్పి చూపిస్తుంది. సో అట్లా మీరు కూడా చెత్త కొట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ ఎండుమిరపకాయలు తాలింపులు వేగిన తర్వాత ఈ చెత్త కొట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకున్నాము. ఇవి వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తుంది ఫ్లేవర్ కోసం. వెల్లుల్లి కూడా వేగి చక్కగా రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకుని కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, చక్కగా డస్ట్ ఏమీ లేకుండా. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న టొమాటో ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలవదనమాట, చక్కగా సపరేట్ చేసుకుంటూ కలుపుకోవాలి నిదానంగా. ఎందుకంటే మొత్తం ఇలా పచ్చడి మొత్తం దగ్గరగా ఉంటుంది కాబట్టి లోపలికి తాలింపు, నూనె ఇవన్నీ వెళ్ళవు. చక్కగా ఇలా విడదీసుకుంటూ కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ పచ్చడి 1 year నిల్వ ఉంటుందని అమ్మమ్మ చెప్పింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే చాలా నోరు పోతుంది అండ్ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. వెల్లుల్లి స్మెల్, టొమాటో అండ్ కరివేపాకు స్మెల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.